ఇక జీహెచ్ఎంసీ అధికారుల చేయి పడకముందే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు సినీ నటుడు నాగార్జున. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో తుమ్మిడికుంట చెరువు శిఖంలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై జీహెచ్ఎంసీ నోటీసులతో మెట్టుదిగారు. ఆక్రమించిన భూమిగా చెప్తోన్న ప్రదేశంలోని నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు. పరువు బజారున పడకముందే ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం తోకముడిచింది. గురుకుల్ భూముల్లోని చెరువును దాదాపు 3.5 ఎకరాలు ఆక్రమించి మరీ నిర్మించిన భారీ భవంతులపై మొదట్లో పట్టింపులకు పోయిన నిర్వాహకులు ఇప్పుడు వెనక్కు తగ్గారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఎన్ కన్వెన్షన్ లో జీహెచ్ఎంసీ సర్వే చేస్తేనే కోర్టు మెట్లెక్కిన సినీ నటుడు నాగార్జున ఆ తర్వాత కార్పొరేషన్ నోటీసులతో కాస్త వెనుకడుగు వేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకముందే ఆయనే అక్రమ నిర్మాణాలుగా చెబుతున్న వాటిని కూల్చివేయిస్తున్నారు. జీహెచ్ఎంసీ మార్క్ చేసిన ప్రాంతం వరకు వేసిన పోర్టుకోను తీసివేస్తున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లినా పరిస్థితి ప్రభుత్వానికి ఫేవర్గా ఉండటంతో నాగార్జున ముందే జాగ్రత్త పడ్డారు. అయితే చెరువు శిఖం సంగతి సరే, మరి అసలు భూములు గురుకుల్ ట్రస్టువే కదా, మరి వాటి సంగతేంటన్న ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెరమీదకి వస్తున్నాయి. మరి వాటి సంగతేంటో, ఈ విషయంలో ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకోబోతుందో చూడాలి.